జైల్లో ఉన్న ఖైదీల్ని ఏదో చేశారని బంధించలేదు, ఏదైనా చేస్తారేమో అని బంధించి. అదే వాస్తవం. పుస్తకం గురించి, జైల్లో నుంచి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడారు. పుస్తకం గురించి మనకందరికీ తెలిసిన విషయమే. చందమామని ఎన్ని రోజులు బంధించగలరు? బంధిస్తే ఏం? అందుకే నేను నా ఫ్రెండ్తో వస్తూ మాట్లాడుతూ రావణ్తో చెప్పా, ఒక పక్షిని పంజరంలో బంధిస్తారు, కానీ అప్పుడు కూడా ఆ పక్షి స్వేచ్ఛను కోరే పాటే పాడుతుంది. దాన్ని బంధించలేరు కదా మీరు. ఇప్పుడు అవసరం ఈ సభ. మన కోసం, అందరి హక్కు కోసం పోరాడుతూ గొంతు విప్పుతూ జైల్లో ఉన్నారు. అది ప్రాసెస్. బట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక సివిల్ సొసైటీ ఇలా కలిసి వాళ్ళకి అండగా ఉండడం. మీకు భయం లేదా అని ఇప్పుడే నా ఫ్రెండ్ మన ఉమామహేశ్వరరావు గారు అడిగారు నన్ను. అంటే నేను రాసిన లేఖనే వాళ్ళని నించానండి. ఈ ప్రవాహంతో కొట్టుకుపోవడానికి చచ్చిపోయిన చేపలు చాలు, బట్ ఎదురీతి ఇవ్వడానికి ప్రాణం ఉండాలి. అలాంటి ప్రాణం ఉన్న చేప నేను. అలాంటి ప్రాణం ఉన్న చేపలే మనం. ఈరోజు మాట్లాడాల్సింది వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు బి ద హోప్. అంటే రీసెంట్గా ఒక లేఖ రాశాను, ఎంతమంది చదివారో తెలీదు. ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ఉమర్ ఖాలిద్. రీసెంట్గా ఒక సినిమా షూటింగ్కు నేను ఢిల్లీలో ఉన్నా. వక్ఫ్ బోర్డు కోసం అన్ని ఎంపీస్లు, పార్లమెంటేరియన్స్ అక్కడికి వచ్చారు. చాలా మంది నాకు ఫోన్ చేశారు, బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. ఎందుకు ఉమర్ ఖాలిద్ నాకు, ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. బట్ నేను జైల్లో వెళ్ళి మీట్ చేయలేను. ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ దర్ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ నాన్నను కలుద్దాం, ఈద్ అయ్యి కొన్ని రోజులు అయ్యింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఉమర్ ఖాలిద్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని అడిగాను. ఎందుకంటే ఉమర్ ఖాలిద్ లాంటి వాడు ఈరోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం మీలాంటి స్నేహితులు ఆడికి ఉండడం వల్ల. వాళ్ళని అడిగా, మీరు 5 years నుంచి ఒకరోజు కూడా ఎవ్రీ మీటింగ్ 15 daysకి ఒకసారి, వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఇస్తారు. ఉమర్ ఖాలిద్ని ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు, ఉమర్ ఖాలిద్ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ నువ్వు రావద్దు, ఆడిని పంపించారు. ఎందుకు ఇంత ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు ఒక కథ చెప్పారు. ఒక 17 వయసు కుర్రోడు తను చేయని తప్పుకి జైలు పాలయ్యి, ఆయన కోసం వాదించేవాళ్ళు, ఆయన చూసేవాళ్ళు, ఆయన కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేక, హీ స్పెంట్ మోర్ దెన్ 20 years ఇన్ జైల్. 20 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేశారు, 37, 38. ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో, ఎందుకంటే మా ఉమర్ ఖాలిద్ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిసారు. నాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తావా అంటే, ఆయన వీళ్ళని చూసి ఒక 3-4 నెలలు 6 నెలలు చూసుకుంటారు, ఆ తర్వాత వదిలేయండి అన్న. అలా కాదండి, ఏంటి అలా వదిలేయండి, 6 నెలల తర్వాత కలుద్దాం. లేదు మాకు చెప్పండి ఏంటి, ఎందుకంటే అంటే ఆయన చెప్పాడు, చూడండి మీ అందరికి పనులు ఉంటాయి. సో మీరు 1 మీటింగ్ 2 మీటింగ్ 3 మీటింగ్కి వెళ్తారు. ఒక 4-5 నెలలు అయిన తర్వాత ఈ ఒక్క మీటింగ్ మిస్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది, కరెక్టే, మీ జీవితం మీ బ్రతుకుతుంటారు. ఆయనకు కూడా పెద్దగా అనిపించదు ఈ వారం రాలేదు ముందు నెక్స్ట్ వీక్ వస్తారని. బట్ మీరు ఎళ్ళని ఆ మీటింగ్ ఉంది కదా, ఆ క్షణం నుంచి హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ విదిన్, హీ విల్ స్టాండ్ లూజింగ్ హోప్. అందువలన మనం 5 years అయినా అని కలుస్తున్నాం. అంటే ఇది ఇక్కడ చూస్తున్నాను నేను, ఇది మన బాధ్యత యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ కో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మన కోసమే పోరాడారు. వీ హ్యావ్ టు టెల్ ద హోప్. ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి వర్క్స్, ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి మాటలు ఒక నమ్మకాన్ని ఇస్తుంది, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఆ తర్వాత చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈదై కొన్ని రోజులు అయింది. నాన్నగారు బాబా అంటాం ఆయన్ని, ఆయన బయట, కొడుకు జైల్లో ఉన్నాడు, వక్ఫ్ బోర్డుది ఏదో ఒక మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాడు. అమ్మ వచ్చింది, నేను ఆమెని ఐ వాంటెడ్ టు కన్సోల్ హర్, అక్కడి నుంచి వచ్చాను అంటే ఆమె ఈద్ స్వీట్స్ తీసుకొస్తూ ఉమర్ ఖాలిద్కి నచ్చింది నేను చేశానని చెప్తూ, ఆమెని నేను పలకరిస్తూ ఏదో మాట్లాడాలంటే నాకు నమ్మకం ఉంది న్యాయాంగంలో నా కొడుకు బయట వస్తాడని మాకు చెప్తుంది ఆమె. అది అయిన తర్వాత నాకు చాలా టచింగ్ అనింది వాళ్ళ నాన్న. నాకు అప్పుడు ఉమర్ ఖాలిద్కు ఉన్న రెసిలియన్స్, ఆ ఉమర్ ఖాలిద్ను ఉన్న ఆ బిలీఫ్ ఇన్ థింగ్ అండ్ ద స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసింది. ఎలా అంటే, వాళ్ళ నాన్న వచ్చారు, మాట్లాడుతూ ఉన్నాం, సడన్గా నాతో వచ్చిన ఒక ఫ్రెండ్ ఒకరు, మనం రీసెంట్గా మనం కునాల్ కామ్రా కేసు అయింది కదా, ఇప్పుడు పాండిచేరిలో ఉన్నాడు, చెన్నై కేసు పోంచుతాయి బయ్యి అంటాం కదా, అలా వాళ్ళు ఒక జడ్జు మోస్ట్లీ ఈసారి ఏదైనా బయట వస్తే ఉమర్ ఖాలిద్, నాన్న ఆయన్ని ప్రకాష్ రాజ్ గారితో సౌత్ ఇండియా పంపించేద్దాం, అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు అంటే, వాళ్ళ నాన్న చెప్పారు,
పోరాటం ఉండేది ఢిల్లీలో, నా కొడుకు సౌత్ ఇండియా ఎందుకు వెళ్తాడు అన్నాడు. ఆడ బయట వచ్చిన తర్వాత ఆడి ఇక్కడి నుంచి పోరాడాలి. దిస్ ఈజ్ వాట్ మేక్స్ దిస్ మూమెంట్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇది చరిత్రలో, ఇతిహాసంలో గొంతుని తొక్కేయడానికి వీళ్లే కాదు, ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ థింగ్. ఏంటి, వాళ్ళు ఎప్పుడు గెలవరు. ఏ హిస్టరీ హ్యాస్ నాట్ సెట్ దే హ్యావ్ వన్, ఫాసిజం హ్యాస్ వన్. ఇలాంటి గెలవరాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ గాయాలు, wounds are deeper than flesh. We as a society, we have to face those pains. And నన్ను కూడా అడుగుతారు కదా, ప్రకాష్ మీకు కూడా ఇంత చిన్న పెయిన్ ఎందుకు తీసుకుంటారంటే, నేను ఈరోజు ఇక్కడ నించొని మాట్లాడడానికి, ఇలాంటి ఒక స్వేచ్ఛకి ఎంతోమంది ఎంతో ప్రాణాలు, ఎంతో పెయిన్ భరించారు. వాళ్ళ కోసం నేను ఇంత భరించలేనా అంటాను. అది కాదా మనకు ఉండాల్సింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక కార్యక్రమం, ఇలాంటి ఒక మనమందరూ కలిసేది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ బుక్ రిలీజ్. మనమందరూ ఇక్కడ ఉంటున్నది టు టెల్ పీపుల్ దట్ దెర్ ఈస్ హోప్. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్, అండ్ ఓన్లీ దట్ విల్ హీల్ ఆల్ దిస్ పెయిన్, అండ్ దిస్ టూ షల్ పాస్. బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు బీ అ వాయిస్, స్టాండ్ బై ద వాయిస్. అండ్ ఒక కళాకారుడుగా నేనైతే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నన్ను కూడా మొన్న ఇక్కడ మనం పాబ్లో నరేడా గారు బ్యూటిఫుల్ లైన్ రాశారు, యూనో, యూ మే కట్ ద ఫ్లవర్స్, యూ కాంట్ స్టాప్ ద స్ప్రింగ్ ఫ్రమ్ కమింగ్. ఆయన మాట ఇంకొకటి గుర్తొచ్చింది. మీరు అద్భుతమైన సన్సెట్ గురించి, అద్భుతమైన ఫ్లవర్స్ గురించి ఎందుకు రాయారంటే, వీధిలో రక్తం ఉంది కదా, నేను దాని గురించి ఎలా రాస్తాను. రీసెంట్గా ఒక పాలెస్టీనియన్ పోయం చదివాను. ఆయన చెప్తాడు, నేను రాసే కవిత్వంలో రాజకీయం ధ్వనించొద్దంటే నాకు పక్షుల పాట వినబడాలి. పక్షుల పాట వినబడాలంటే యుద్ధ విమానాల రోదన మూగబోవాలి. సో ఇట్ ఈస్ ఎ నీడ్. ఒక కళాకారుడిగా, ఒక రచయితగా, యాజ్ అ కామన్ సిటిజన్, వీ నీడ్ టు కంటిన్యూ టు ఫైట్, రైజ్ అవర్ వాయిస్ అండ్ స్టాండ్ బై దట్ వాయిస్. ఎందుకంటే రేపు ఇతిహాసం రాసేటప్పుడు, చరిత్ర రాసేటప్పుడు, they may forgive those who made the mistake. They will never forgive who were silent. I don't want to be silent. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే you are on one side అని అర్థం. You have to speak up. నా ఈ పోరాటానికి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. Thank you for this wonderful opportunity. Thank you for coming together. Let's raise our voice. Let's continue to sing. Thank you.